విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ఓ న్యావీ ఉద్యోగి ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి సగభాగం ఫ్రిడ్జ్లో మరో సగభాగం గోనె సంచిలో కట్టిపెట్టాడు. ఈ దారుణ ఘటన గాజువాక ఎల్వీ నగర్లో చోటు చేసుకుంది. ఇండియన్ నేవీలో పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురానికి చెందిన మౌనికకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లడంతో ప్రియురాలిని ఇంటికి పిలిచాడు రవీంద్ర. అయితే వారి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెద్దది కావడంతో కోపంతో ఊగిపోయిన రవీంద్ర మౌనికను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ హత్య స్థానికంగా ఒక రకంగా పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే భార్య ఇంట్లో లేని సమయంలో ప్రియురాల్ని పిలిచి వారిద్దరూ గొడవ పడడం రవీంద్ర, అలాగే మిత్రాలు మౌనిక ఇద్దరు కూడా గొడవ పడడం. ఆ తర్వాత ఘర్షణ తీవ్ర రూపం దాల్చి రవీంద్ర మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి కొంత భాగాన్ని గోనె సంచిలో పెట్టడం, కొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఒకసారిగా ఈ వార్త బయటకు రావడంతో స్థానికులంతా కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తారు. అసలు ఎందుకు గొడవ జరిగింది, ఘర్షణ తలెత్తడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏ క్రమంలో గొడవ జరిగింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా వేగంగా విచారణ జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ పరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు క్షుణ్ణంగా కొనసాగుతుంది. అంటే ముందుగానే ప్రణాళిక ప్రకారంగానే హత్య చేయాలని భావించే భార్యను ఇంటికి పంపించి మౌనికను పిలిపించి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అలాగే స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా మౌనిక వస్తూ వెళ్తూ ఉండే ఆనవాళ్ళు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే పూర్తి స్థాయిలో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది, అలాగే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఏదేమైనప్పటికీ కూడా నేవీలో పనిచేస్తున్నటువంటి రవీంద్ర ఈ విధంగా క్రూరత్వంగా వ్యవహరించి క్రూరమైనటువంటి దారుణమైనటువంటి హత్య చేయడం అనేది స్థానికంగా ఒక రకంగా సంచలనంగా మారింది. అయితే రవీంద్ర పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరిన్ని విషయాలు రాబట్టేటువంటి పనులు పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.